గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ కీలక నేత, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ అదృశ్యంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. దేవ్జీ ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారని వార్తలు ఒకవైపు, అసలు దేవ్జీ మా అదుపులోనే లేరని పోలీసులు, ఇలా రకరకాల వార్తలు ప్రసారమయ్యాయి. అయితే ఈ సందిగ్ధానికి చెక్ పెడుతూ మావోయిస్టు పార్టీ డీకేఎస్ జెడ్సీ కార్యదర్శి వికల్ప్ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. అందులో దేవ్జీ సహా మరో 50 మందిని మావోయిస్టులను ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో నవంబర్ 19న పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ సహా మరో 50 మందిని కోర్టులో హాజరుపరచాలని దంకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆ ప్రకటనలో డిమాండ్ చేసింది. నవంబర్ 18న మారేడుమిల్లి అడవుల్లో జరిపిన బూటకపు ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ నేత హిడ్మా సహా 6గురు మరణించారని వికల్ప్ పేరిట వెలువడిన ఈ ప్రకటనలో ఆరోపించారు. ఆ తర్వాత రోజు అంటే నవంబర్ 19న మారేడుమిల్లి ప్రాంతంలో సురేష్, శంకర్ సహా 6గురు మరణించారని, అదే రోజు దేవ్జీని అతడితో పాటు మరో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వికల్ప్ ఆ ప్రకటనలో వెల్లడించారు.